దీపం నీ వాక్యం. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కీర్తనల గ్రంథం 3వ భాగం ధ్యానించుకుందాం. నిన్నటి దినాన 91 కీర్తనలోని వాగ్దానాలు ధ్యానించుకున్నాం కదా. ఈరోజు 121 కీర్తన మరియు 128 ధ్యానించుకుందాం. 121 కీర్తన ప్రయాణానికి ముందు మనం చేయవలసిన ప్రార్థన అన్నమాట. దావీదు చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఇది. ఒకసారి నేను చదువుతానండి. మీరు కూడా బైబిల్ తీసుకొని దయచేసి 121 కీర్తన తీసుకొనండి. నేను కొండల వైపు పారచూచుచున్నాను, నాకు ఎచ్చట నుండి సహాయం లభించును. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయం లభించును. అతడు నిన్ను కాలు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. అతడు నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు, రేయి చంద్రుని వలన కీడు కలగదు. ప్రభు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా ఉంచును. అతడు నీ రాకపోకలన్నిట ఇప్పుడును ఎప్పుడునూ నిన్ను కాపాడును. దయచేసి ఆమేనని చెప్పండి. ఈయన దావీదు అంటున్నాడు, నేను కొండల వైపు చూస్తున్నాను, నాకు ఎచ్చట నుండి సాయం లభిస్తుంది. కొండ అంటే పరలోకం అన్నమాట. సియోన్ కొండ. సియోన్ అనేది జయన్ అంటే దేవుడు నివసించు స్థలం అన్నమాట. అంటే పరలోకం. దేవుడు నాలో ఉన్నాడు అనుకోండి, నేనే సియోన్ కొండ, మందసం అన్నమాట. మన సియోన్ కొండ యెరూషలేంలో దావీదు తన అంతఃపురము, తన సింహాసనాలు ఎక్కడ కట్టుకున్నాడు అదంతా సియోను కొండ అన్నమాట. అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది అని ఆయన నమ్మాడనమాట. అందుకే జయం పొందాడు. అందుకే నేను కొండల వైపు చూస్తున్నాను, ఎక్కడి నుంచి సాయం వస్తుంది అని. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయం లభించును. మీరు అక్కడ ప్రార్థన చేయండి, సహాయం ఇలా వస్తుంది. మదర్ తెరీసా తల్లి ఒకరోజు ప్రార్థిస్తున్నారంట. బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి ఏదీ లేదు శిశుభవన్లో, చిన్న పిల్లలకి ఏం చేయాలి, టైం అయిపోయింది. అలా ప్రార్థిస్తుండగానే కాలింగ్ బెల్ వచ్చిందండి, మోగిందంట. అప్పుడు ఎవరు అని మళ్ళీ తలుపు తీయడానికి ఒక సిస్టర్ వెళ్తే ఎవరు ఒక వ్యాన్ నిండా బన్నులు తీసుకొని వచ్చారంట. మా పాప పుట్టినరోజు అండి అని వాళ్ళకి బన్నులు తీసుకొని వచ్చారండి. మనం ప్రార్థన పైకి వెళ్ళాలి, సహాయము దేవుడు భూమి మీద మనుషుల ద్వారా పంపిస్తారనమాట. ఈ వాక్యం అయితే నేను చాలాసార్లు చెప్పుకుంటానండి. ఏది కావాలన్నా సరే, ఏది కావాలంటే నేను వెళ్ళాలనుకోండి, మొత్తంకి ఒక వెహికల్ కావాలి, భూమి ఆకాశంలను సృజించిన ప్రభు నుండి నాకు ఒక వాహనం లభిస్తుంది, నాకు అభిషేకం లభిస్తుంది, ఏదైనా కూడా చాలాసార్లు చెప్పుకుంటాను. అతడు నిన్ను కాలు జారి పడనీయడు. నెక్స్ట్ మాట, నేను ఒకరోజు ముత్తంగిలో వాక్యం చెప్పాలి 6:30కి. నేను చిన్న చేపలు ఉంటుంది అనమాట, అక్కడ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఈ కీర్తన చదువుకున్నాను. ఆ తర్వాత నాకు టైం అయిపోయింది 6:30. నేను చేపల నుంచి బయటకు వస్తే బయట అంతా కడుగుతున్నారు నీళ్ళు పోసి బాగా. ఇంకో హాల్లోకి వెళ్ళాలి. అట్లా వెళ్తుంటే అమ్మా జాగ్రత్త అమ్మా, కాలు జారి పడతావు అంటున్నారు కడిగేవాళ్ళు. జారాను కానీ పడలేదన్నమాట. దేవుడు పట్టుకున్నారు, ఎందుకంటే ఆ రోజు చాలా ప్రమాదం నన్ను తప్పించారు. ఈ వాక్యం చెప్పుకున్నాను అనమాట. ఇంతవరకు కొన్నిసార్లు జారాను కానీ ఎప్పుడు కూడా జారి పడేలాగా దేవుడు నన్ను చేయలేదండి. చేయడు ఆయనకి నేనంటే ఇష్టం, నాకు తెలుసు. నేను కాపాడువాడు నిద్రపోడు. నువ్వు పడుకుంటావు కానీ ఆయన నిద్రపోడు, కునికి పాటలు పడడు, నిద్రపోడు. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును, నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను కాపాడు. నీడ చూసారా, మీరు నడుస్తుంటే మీతోనే వస్తుంది కదా, అలాగే యేసు ప్రభువు నీకు నీడలాగా ఉంటాడు, నిన్ను వీడని నీడలాగా ఉంటాడు అనమాట. కుడి ప్రక్కన ఉంటారు. యెషయా 54:5లో నిన్ను సృజించిన నీ దేవుడు ప్రభువు నీకు భర్తగా ఉంటాడు. కుడి ప్రక్కన ఉంటే మనకేం ప్రమాదం, ఎంత గౌరవం వస్తుంది కదా. యేసు ప్రభు మనకి కుడి ప్రక్కన భర్తగా ఉంటే పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు. పగలు ఎలాంటి దుష్ట శక్తులు పనిచేసినా ఏది జరగదు. రేయి చంద్రుని వలన కీడు కలగదు. చంద్రుని వలన
అమావాస్య పుణ్యం చెప్పాను కదా. అందుకే కొంతమంది ఈ టైంలో మాకు ఎలాగో అవుతుంది అక్క అని చెప్తారు. అప్పుడు నేను చెప్తాను, రేపు అమావాస్య వస్తుందంటే ఈ రోజు నుంచే మీరు ఉపవాస ప్రార్థన కీర్తనలు చదువుతూ ఉండండి అని కొన్ని కీర్తనలు కూడా చెప్తాను. సైతాన్ని ఓడించేవన్నమాట. 68 చదవండి, 35 చదవండి, 18 చదవండి, 144 చదవండి, 91 చదవండి. వాక్యం చదువుతూనే ఉండండి. అప్పుడు ఇవన్నీ బుల్లెట్స్ లాగా ఆ దుష్టశక్తులు ఎక్కడి నుంచి పంపిస్తున్నారో అక్కడికి వెనక్కి వెళ్ళి వాళ్ళ మీదనే అవి ప్రభావితం చేస్తాయి. దేవుని వాక్యం కంటే ఏవి గొప్పవి కాదు. ప్రభు నిన్ను సకల ఆపదల నుంచి కాపాడును. ఆమేన్ చెప్పండి మీరు. నన్ను సకల ఆపదల నుంచి కాపాడు, నన్ను సురక్షితముగా ఉంచును, అతడు నా రాకపోకలన్నిటా ఇప్పుడు ఎప్పుడు నన్ను కాపాడును. ఆ మాట చెప్పుకొని మీరు వెళ్ళాలి. ఇప్పుడు 121 అయిపోయింది కదా, 128కి వెళ్దాం. ఇది కుటుంబాల్లో భార్య భర్తలు పిల్లలు కలిసి చేతులు పట్టుకొని ఈ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన పుస్తకంలో నేను రాశాను, కుటుంబానికి ఆశీర్వాదాలు వచ్చేటటువంటి కీర్తన ఇదన్నమాట. అంటే పరలోక ద్వారాలు కొన్ని పిల్లల కొరకు, కొన్ని యాజకులకి, కొన్ని కుటుంబాలకి ఉంటాయి కదా. ఈ కీర్తన చదివినప్పుడు కుటుంబాలకి ఆశీర్వాద ద్వారం తెరవబడుతుంది అన్నమాట. కనుక కుటుంబంగా రాత్రి కూర్చొని చెప్పుకోండి. 120 చదువుతా అండి. ఇక్కడ భక్తిమంతులకు దీవెనలు అని ఉంది. అయితే కుటుంబానికి దీవెనలు, భక్తిమంతుల కుటుంబంకు దీవెనలు అని రాసుకోవచ్చు. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గంలో నడుచునరులు ధన్యులు. నీవు నీ కష్టార్జితంను అనుభవింతువు, నీవు ఆనందంను అభ్యుదయంను బడేదువు. నీ భార్య నీ లోగిట ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఓలివు పిలకల వలె ఒప్పుదురు. దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు బడేను. నీ జీవిత కాలమందెల్లా ప్రభు సియోన్ నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయంను కాంతువుగాక. నీ బిడ్డల బిడ్డలను కన్నులారా చూతువుగాక. ఇజ్రాయేలీలకు శాంతి కలుగునుగాక. కుటుంబాల కొరకు అన్నమాట. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గంలో నడుచున్నట్లు ధన్యులు. అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించాలి. నిజంగా దేవుని వాక్యం ప్రకారం జీవించడం కొన్నిసార్లు ఎలా ఉంటుందో తెలుసా, తీగ మీద నడిచినట్లు ఉంటుంది అన్నమాట. ఎవరైతే దేవుని వాక్యం ప్రకారం జీవిస్తారో ఆ నీతిమంతుల కుటుంబాలకి దీవెనలు. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, మొదటి దీవెన. ఇతరుల కష్టార్జితం నువ్వు అనుభవించవు. ఇతరుల కష్టం మనం తింటే లంచం రూపంలో, వడ్డీల రూపంలో, ఇంకేంటేంటి అది దోచుకొని, అది ఒక శాపం. కొంతమంది సంపాదిస్తున్నారని చెప్తారు. అది నిజంగా దీవెన కాదు తెలుసా. నీ కష్టం నువ్వు తింటే అది దీవెన. అప్పుడేం జరుగుతుందంటే నీవు ఆనందమును అభ్యుదయంను బడేదు. చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళ కష్టం, వాళ్ళు తినేవాళ్ళు అనమాట. కొంతమంది స్కూల్లో టీచర్స్ చూస్తాను ఎంత ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి మంచిగా టీచింగ్ చేసి నీతిమంతులుగా సంపాదించి తింటున్నారు కనుక వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటారు. ఆనందం, అభ్యుదయం అంటే అభివృద్ధి. పిల్లలు మంచి స్థానంలో ఉంటారు. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉంటుంది. నీతిమంతుల ఇంట్లో నీతిమంతుల భార్య ఫలించిన ద్రాక్ష తీగ. ద్రాక్ష తీగకి ద్రాక్ష గుత్తులు ఉన్నాయనుకోండి, చూస్తే ఎంత బాగుంటుంది కదా. అలా ఇస్సాకు భార్య, అబ్రహాం భార్య, లేకపోతే వీళ్ళందరూ కూడా అలా ఉండేవాళ్ళు. ఫలాలు అంటే ఏం ఫలాలు? ఆనందము, ప్రేమ, కనికరము, కరుణ, దయ, ఇలాంటి ఫలాలు భార్య కలిగి ఉంటుంది అన్నమాట. నీతిమంతుల భార్యలు అలా ఉంటారు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఓలీవు పిలకల వలె ఒప్పుదురు. యోబు అంటాడు, నా పిల్లలు నా చుట్టూ తిరిగాడేవాళ్ళని. ఓలీవు పిలకలు, భోజన బల్ల చుట్టూ ఓలీవు పిలకలు అన్నమాట. ఓలివ్ చెట్టు లక్షణం ఏంటంటే మీరు హోలీ ల్యాండ్ వెళ్తే చూస్తారు, దానికి మరణం ఉండదు అన్నమాట. ఆ చెట్టు ఎప్పుడు తీగలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కొత్త తీగలు వచ్చి, కొత్త మొగ్గలు వచ్చి, కొత్త ఫలాలు వస్తుంటాయి అన్నమాట. పేతురు నిద్రపోయిన చెట్టు కానుకొని నిద్రపోతాడు గెత్సేమనే తోటలో, అది కూడా ఇప్పుడు ఉందండి. అంటే నీ పిల్లలు ఎప్పుడూ అభివృద్ధి అన్నమాట, ఎప్పుడూ అభివృద్ధి. మీరు ఇలా దీవించండి దయచేసి, నా పిల్లలు ఓలీవు పిలకల వలె ఒప్పుదురుగాక. నీ భోజన బల్ల చుట్టూ అంటే నీకు దగ్గరగా ఉంటారు. ఇప్పుడైతే ఎంత బాధ నాకు, ఏంటబ్బా పిల్లలు అక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు, ఇదేం కుటుంబం ప్రభా. కుటుంబం అంటే
తాత, నాయనమ్మ, అమ్మ, నాన్న, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటే అది కుటుంబం. ఇదేం కుటుంబం? నేను నిజంగా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను, ప్రభా మా పిల్లలు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ పిల్లల్ని నేను ఎత్తుకోవాలి, వాళ్ళ పిల్లల్ని ముద్దు పెట్టుకొని వాళ్ళకి మంచిగా ఆశీర్వదించాలని. మన పిల్లలు ఓలీవు పిలకల వలె, నా బిడ్డలు ఓలీవు పిలకల వలె ఒప్పుదురుగాక. మీరు మగవాళ్ళు చూస్తుంటే నా భార్య నా లోగిట ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉండునుగాక అని దీవించండి నోట్తో. దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు పొందును. నీ జీవితకాలం అందెల్లా ప్రభు సియోన్ నుండి నేను దీవించునుగాక. ఇంత మంచి వాక్యం చెప్పండి. సియోన్ అంటే పరలోకం అని చెప్పాను. జీవితకాలం అంతా కూడా పరలోకం నుంచి ఆయన మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాడు. ప్రతిరోజు కొత్త దీవెనలు అన్నమాట. నీవు యెరూషలేము అభ్యుదయంను కాంతుగాక. యెరూషలేం అంటే నీ కుటుంబం అన్నమాట. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ దేశం. నువ్వెక్కడుంటే అక్కడ అభివృద్ధి అన్నమాట. నీవు నీ బిడ్డల్ని కన్నులారా చూతుగాక. అంటే నీ మనవరాళ్ళు, మీ పిల్లల్ని కన్నులారా చూస్తారు, అలా తొందరగా చనిపోరు అనమాట. ఇజ్రాయిళ్లకు శాంతి కలుగునుగాక. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ నూతన నిబంధనలో ఇజ్రాయిలీలు అనమాట. వాళ్ళకి శాంతి. ఇక్కడ దేవుని వాక్యమే యేసు ప్రభు కాబట్టి వాక్యం చదివినప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ మనకి శాంతినిస్తారనమాట. ఇవి కుటుంబ ఆశీర్వాదాలు. రోజు మీరు చదువుకోండి, కుటుంబ ప్రార్థనలో చదువుకోండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇప్పుడు కుటుంబ ఆశీర్వాదాలు ధ్యానించుకుంటున్నాం కాబట్టి అదే ఆశీర్వాదాలు ఉన్నటువంటి మరో కీర్తన 112 ఒకసారి మనం చూద్దాం. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు, అతని ఆజ్ఞలను ఆనందంతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశంన బలవంతులుగా మనుదురు, అతని సంతానము దీవెనలు బడయును, అతని కుటుంబము సిరి సంపదలతో అలరారును, అతడు కలకాలము వృద్ధి చెందును. దయా జాలి నీతి కల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అతడు వడ్డీ తీసుకొనకయే అప్పిచ్చును, అతని కార్యములనెల్ల న్యాయబుద్ధితో నిర్వహించును. అతనికి ఏనాడునూ చ్యుతి లేదు, అతని పేరు శాశ్వతముగా ఉండిపోవును. స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకమును కలవాడు కనుక అతడు తన్ను కూర్చిన దుర్వార్తలకు దడియడు, భయ విచారములకు గురికాడు. తన శత్రువుల పతనమును కాంచి తీరును. అతడు పేదలకు ఉదారముగా దానము చేయును, సదా దయాపరుడుగా మెలుగును, బలాఢ్యుడై గౌరవమును బడయును. దుష్టులు అతన్ని కాంచి కోపింతురు, పండ్లు పటపటా కొరుకుదురు, అటు పిమ్మట నాశనమైపోదురు, వారి ఆశలను వమ్మైపోవును. 112 కీర్తన కూడా మన కుటుంబాల కొరకు అన్నమాట. చూడండి, మీరు ఏ కీర్తన చదివినా ఆశీర్వాదములకు ముందు ఒక కండిషన్, ఒక షరతు ఉంటుందన్నమాట. ప్రభు పట్ల భయభక్తులు కల నరుడు, దేవుని ఆజ్ఞలు పాటించు నరుడు ఇట్టి దీవెనలు బడయును అని ఉంటుందన్నమాట. కనుక ఆజ్ఞలు పాటించాలి, అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయన్నమాట. మీరు ప్రభువుని స్తుతించండి, దేవుని స్తుతిస్తూ ఉండాలి దావీదులాగా. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు, అతని ఆజ్ఞలు ఆనందంతో పాటించువాడు ధన్యుడు. ఆయన బిడ్డలు దేశంన బలవంతులుగా మనుదురు. దేవుని ఆజ్ఞలు తండ్రి పాటిస్తే బిడ్డలు బలవంతులుగా ఉంటారంట. అబ్రహాం దేవుని ఆజ్ఞలు పాటించాడు. అప్పుడు ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 26:5లో మీ నాన్న నా ఆజ్ఞలు పాటించాడు కనుకనే నేను ఆశీర్వదిస్తాను. ఇస్సాకు దీవెనలు పొందడానికి కారణం ఏంటంటే అప్పుడు బిగినింగ్ అనమాట, ఆయన జీవితం ప్రారంభమైనప్పుడు మీ నాన్న నా ఆజ్ఞలు పాటించాడు, నేను ఆశీర్వదిస్తాను. మన బిడ్డలు దేశంలో బలవంతులుగా ఉండాలంటే
మనము దేవుని ఆజ్ఞలు పాటించాలి. అతని సంతానము దీవెనలు పడేను, అతని కుటుంబము సిరి సంపదలతో అలరారును, అతడు కలకాలము వృద్ధి చెందును. దేవుని ఆజ్ఞలు పాటిస్తే సిరి సంపదలు ఉంటాయి. యోబు కానీ అబ్రహాం కానీ చూడండి, అబ్రహాం ఆదికాండం 13:2 అతడు ఇప్పుడు వెండి బంగారములతో తులతూగును అని ఉంటుంది. ధనము ఉండడము తప్పు కాదండి, మన హృదయం ధనం మీద ఉండకూడదు, అంతే. దాన్ని దేవుని చిత్త ప్రకారం మనం వాడాలన్నమాట. ఇది ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుందండి. 112 కీర్తన 3వ వచనం ఏమని ఉంటుందంటే, వెల్త్ అండ్ రిచెస్ ఆర్ ఇన్ హిస్ హౌస్ అని ఉంటుంది. అప్పుడు వెల్త్ అండ్ రిచెస్ ఆర్ ఇన్ మై హౌస్ అని చెప్పుకోవాలి. ధనము వెల్త్ ఆస్తి నా ఇంట్లో ఉండునుగాక, సిరి సంపదలు నా ఇంట్లో ఉండునుగాక. దయా జాలి నీతి కళ సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశిస్తుంది. ఒక వ్యక్తి దయ కలిగి జాలి కలిగి నీతి కలిగి ఉంటే చీకటి పరిస్థితులు, యోబు పెంట కుప్ప మీద కూర్చున్న చీకటి పరిస్థితుల్లో అప్పుడు కూడా వెలుగు ప్రకాశించింది. వెలుగు అంటే దేవుని యొక్క దీవెనలు అన్నమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు దయ కలిగి ఉన్నాడు. మీరు ఎప్పుడు దయ కలిగిన వాళ్ళు ఎవరైనా మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, నా కష్టంలో వీళ్ళు నన్ను ఆదుకున్నారు, నాకు సహాయం చేశారు, చిన్నదే కావచ్చు కానీ అలా చేయడం మనం నేర్చుకోవాలన్నమాట. అతడు వడ్డీ తీసుకొనకయే అప్పిచ్చును. నీతిమంతులు అన్నమాట. నీతిమంతులు అప్పు ఇచ్చినప్పుడు వడ్డీ తీసుకోరు. దుష్టుల లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు అప్పు తీసుకొని తిరిగి ఇచ్చేయరంట. దుష్టులు బాకీ తీసుకొని బాకీ తిరిగి చెల్లించరన్నమాట. ఈ ఇద్దరికి తేడా తెలుస్తుంది కదా. కనుక వడ్డీ వ్యాపారాలు మానేసేయండి. దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు వడ్డీ వ్యాపారాలు కాదు, ఆత్మల వ్యాపారం చేయాలి. దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. మీరు వాక్యం వింటూ ఉన్నారు, వాక్యం మన హృదయంలోకి వెళ్ళడమే దేవుని రాజ్యం అన్నమాట. దేవుడు పరిశుద్ధాత్మ యేసు ప్రభు మనలోకి వెళ్తున్నారు. అతడికి ఏనాడు చ్యుతి అంటే ఏ కొదవ ఉండదు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాడు కనుక దేవుని నందు నమ్మకం ఉంటుంది కాబట్టి ఆయన గురించి చెడు వార్తలు వస్తే ఎప్పుడు దడియడనమాట. లోకంలో నీతిమంతులు ఎప్పుడు మంచే మాట్లాడతారు, దుష్టులు ఎప్పుడు చెడు మాట్లాడతారు. మనం మంచి చేసినా సరే వాళ్ళ హృదయంలో చెడు ఉంటుంది కాబట్టి చెడు మాట్లాడతారు. అప్పుడు మనము దడియకూడదు అనమాట, డిస్టర్బ్ కాకూడదు. మన గురించి ఎవరైనా చెడు మాట్లాడితే మనం ఎప్పుడు డిస్టర్బ్ కాకూడదు. అతడు భయ విచారములకు గురి కాడు. భయం ఉండదు, విచారం ఉండదు. రేపటి దినం ఏంటని శత్రువుల పతనంను కాంచి తీరుతాడు. పేదలకు ఉదారంగా దానం చేస్తాడు. సదా దయాపరుడుగా ఉంటాడు. బలాఢ్యుడై గౌరవమును బడైను. అబ్రాహాము 175 సంవత్సరాలు, యోబు 200 సంవత్సరాలు, ఇలా ఎక్కువ సంవత్సరాలు వీళ్ళందరూ జీవించారనమాట. అలా ఉంటారు నీతిమంతులు. నీతిమంతులు అలా వృద్ధిలోకి వస్తుంటే దుష్టులు వాళ్ళని చూసి పండ్లు పట కొరుకుతారంట, కానీ వాళ్ళు చివరికి నాశనం అయిపోతారు. ఇవి దుష్టుల గురించి మనకొద్దు, కానీ 112 కీర్తన 1 నుంచి 9 వరకు అనమాట. నేను కూడా అవి కొన్ని విడిచిపెడతాను. దుష్టుల గురించి వదిలే ప్రభా, మేము మాత్రం ఇలా జీవించాలి. ఇవన్నీ కూడా మీకు నెరవేరును గాక. కుటుంబాల్లో ఇంకా టైం అయిపోయింది, కానీ 115 కీర్తనలో కూడా మీరు 9వ వచనం నుంచి చదివినట్లయితే కుటుంబాలకి చాలా మంచి వాగ్దానాలు ఉంటాయన్నమాట. టైం అయిపోయిందండి, క్లోజ్ చేయనా? ఓకే. 115వ కీర్తన కూడా మీరు చదువుకోండి, చాలా మంచి వాక్యం. నేను ఎప్పుడు 14వ వాక్యం, 12వ వాక్యం, 14 ఎప్పుడు ప్రభు నాకు కుటుంబాల గురించి ముత్తంగిల వాక్యం చెప్పమన్నప్పుడు అమ్మ ఇలా ఆశీర్వాదంతో ప్రారంభించు అంటారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. అప్పుడు ఇదే ఆశీర్వాదంతో ప్రార్థన ప్రారంభిస్తాను. 115 కీర్తనలో 12 నుంచి 14 మనం చూస్తే, ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించునుగాక. ప్రభు మీ సంతానంను, మీ బిడ్డల సంతానంను కూడా వృద్ధి చేయనుగాక. భూమి ఆకాశములను సృజించిన దేవుడు మేము ఆశీర్వదించునుగాక. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మేమంతా మీ పిల్లలం ప్రభా, మీ కుటుంబ సభ్యులం నాయన. మీరు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో, ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో
దాచి ఉంచిన వాగ్దానాలన్నీ కూడా నైనా 128వ కీర్తన, 112వ కీర్తన, 115లో మీరు దాచించిన వాగ్దానాలన్నీ మా అందరి కుటుంబాల మీద కుమ్మరించండి, వర్షంలాగా కుమ్మరించండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానాలన్నీ దేవుడు వర్షంలాగా మీ కుటుంబాల మీద కుమ్మరించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.